సారీ ఇదంతా మా గ్యాంగ్. ఇగో మా ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ. ఈరోజు అయితే మా గల్లి దగ్గర అన్నదానం జరుగుతుంది, అందుకే ఇక్కడ అయితే అన్ని ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు ఏం మాట్లాడాలి ఈరోజు మా ఇంట్లో ఈ రోజు మాత్రం అన్నదానం ఉంది. మేమైతే ఆలుగడ్డ కోస్తున్నాము, ఇక్కడ ఆంటీ వాళ్ళు వంకాయలు కోస్తున్నారు, అక్కడ అయితే వంటలు చేస్తున్నారు. మా ఫ్రెండ్ కోలాటం ఫ్రెండ్ పిలుచుకొని వంటలు చేస్తున్నాం. చాలు. హాయ్, ఈ రోజు అయితే మా ఇంటి దగ్గర అయితే వినాయకుడికి అయితే ప్రసాదాలు అన్న ప్రసాదాలు చేస్తున్నాము. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము కూడా. ఇంకా 4 రోజులే ఉంటాడు మా దగ్గర వినాయకుడు. సరేనా, బాయ్. మరి అందరు రండి, చాలా మంచిగా జరుగుతాం సార్. ఈసారి వినాయకుడు 3 ఏళ్ళ సార్ ఎప్పటికి ఇలా జరగాలని కోరుకోండి. ఈ రోజు మా దగ్గర అన్న ప్రసాదం జరుగుతుంది. అందరూ ఆంటీలు మేమందరం కూర్చొని మంచిగా టైం పాస్ చేస్తున్నాం. చూడండి గైస్, మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము. అయిందా లక్ష్మి? ఆంటీ చూడండి, ఇది చూడండి ఆంటీ చూడు. ఇది చూడు. ఫీవర్ వచ్చింది పాపం ప్రణయశ్రీకి. నా కూతురు పేరే, ఆమె పేరు కూడా. ఇప్పుడే కూరగాయలు ఈ రోజు వినాయకుడిని అన్నదానం ఉందని వచ్చాము. ఇంకా అంతే, ఇక్కడ కూరగాయలు కట్ చేసినాము, వంటలు చేస్తున్నాము. వంటలు అయినాక అందరికి అన్నదానం పిలుస్తాము, అందరు రండి. ఈరోజు ఏముంది అంకుల్? ఈ రోజు అన్నదానం వినాయకుని మండపం దగ్గర అన్నదానం. మాట్లాడండి ఆంటీ. మా చిన్నపిల్లలు పెట్టుకున్న వినాయకునికి అన్నదానం చేస్తున్నాము కాబట్టి ఆలుగడ్డ పూరి చేస్తున్న అంకుల్ అయితే కలుపుకున్నాక చేస్తున్నాం. హాయ్ చెప్పండి అంకుల్. అయ్యా తీసుకురా, డ్రింక్ ఉంది కదా. యూత్ ప్రెసిడెంట్ ఇతను, గణపతి లీడర్. హాయ్ సాయి. గణనాయక అవనీనాథ కాణిపాకమున వెలసిన దేవా, శైవ గణాల అధిపతి వైల వెలిగే దేవా మహానుభావా, విద్యలకెల్లా నొత్సవై నుండెడి పార్వతి పుత్ర పావన గణపతి, విద్యా బుద్ధులు నొసగే గణపతి జ్ఞాన ప్రదాయక పాణి గణపతి. ముజ్జగములనే ఏలే గణపతి, మూడు లోకాల పాలన అధిపతి,
గణపతి విఘ్నములన్నీ తీర్చే గణపతి భక్తుల పాలిటి చింతామణిగా వెలిగే స్వామి లక్ష్మీ గణపతి సగుండెల్లో నిండుగా భూలోకమందున స్వామి పండుగ శతకోటి భక్తులకు కనుల పండుగ భూలోకమందున స్వామి పండుగ శతకోటి భక్తులకు కనుల పండుగ అరే నవరాత్రి పండుగ వచ్చినాదిరో గణపయ్య పండుగను చేద్దామురో నవరాత్రి పండుగ వచ్చినాదిరో గణపయ్య పండుగను చేద్దామురో ఏటేటాకొక్కసారి స్వామి పండుగ కానిపాక గణపయ్య చవితి